దక్షిణ కొరియా రాజకీయ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీని పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్లో ఆమె భర్త మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించి తిరుగుబాటు ఆరోపణల కారణంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇప్పుడు కిమ్ కియోన్ హీ అవినీతి, స్టాక్ మ్యానిపులేషన్ వంటి ఆరోపణల కారణంగా అరెస్ట్ అయ్యారు. దక్షిణ కొరియా చరిత్రలోనే తొలిసారిగా మాజీ ఫస్ట్ లేడీని అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు మాజీ అధ్యక్షుడు ఆయన భార్య కూడా ఒకేసారి జైల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీపై ఆగస్టు 12న సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెపై స్టాక్ మ్యానిపులేషన్, లంచం తీసుకోవడంతో పాటు ఎన్నికల్లో చట్టవిరుద్ధమైన ప్రభావం చూపించారంటూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలను ఆమె ఖండించినా ప్రాసిక్యూటర్లు మాత్రం 848 పేజీల ఒపీనియన్ రిపోర్ట్తో ఆమెపై ఆరోపణలను సమర్థించారు. ఇప్పటికే యూన్ సుక్ యోల్ గత ఏడాది డిసెంబర్లో తన ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో మార్షల్ లాను విధించి ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత మార్షల్ లాను ఎత్తివేసినా ఆయనపై సొంత ఎంపీలే తిరుగుబాటు చేశారు. దీనిపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం అరెస్టుకు ఆదేశించడంతో ఆయన జైల్లోనే ఉన్నారు. దీంతో ఇప్పుడు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు, మాజీ ఫస్ట్ లేడీ ఇద్దరూ జైల్లోనే ఉండడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. కిమ్ కియోన్ హీపై అత్యంత తీవ్రమైన ఆరోపణల్లో డాయిచ్ మోటార్స్, BMW డీలర్షిప్ స్టాక్ ధరలను మ్యానిపులేట్ చేయడం ఒకటి. 2009 నుంచి 2012 వరకు కిమ్ కియోన్ హీ ఇతరులతో కలిసి ఈ కంపెనీ షేర్ ధరలను కృత్రిమంగా పెంచి 800 మిలియన్ వోన్లు లాభం ఆర్జించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు యూన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా వివాదాస్పదమయ్యాయి. కానీ అప్పట్లో ఆయన ఈ ఆరోపణలను రాజకీయ దాడులుగా తోసిపుచ్చారు. కొత్త అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ జూన్ 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రాసిక్యూటర్లు ఇప్పుడు ఆమెపై ఆధారాలతో ముందుకు వెళుతున్నారు. ఇక కిమ్ కియోన్ హీ వ్యాపార లేదా రాజకీయ ప్రయోజనాల కోసం లగ్జరీ గిఫ్ట్లను స్వీకరించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. 2022లో నాటో సమ్మిట్లో ఆమె ధరించిన వాన్ క్లీఫ్ అండ్ ఆర్పెల్స్ స్నోఫ్లేక్ పెండెంట్ విలువ 60 మిలియన్ వోన్లు ఉందని, దానిని ఆమె ఆస్తుల డిక్లరేషన్లో నమోదు చేయలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ పెండెంట్ను సియోహీ కన్స్ట్రక్షన్ అనే స్థానిక కంపెనీ అందించిందని, దాని చైర్మన్ లీ బాంగ్ క్వాన్ ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఒప్పుకున్నారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ గిఫ్ట్ కంపెనీ చైర్మన్ సొంత మేనల్లుడిని అప్పటి ప్రధానమంత్రి హన్ డక్ సూ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమించడానికి సంబంధించిన ఒక ఒప్పందంలో భాగమని ఆరోపణలున్నాయి. అదనంగా కిమ్ 2 ఛానల్ హ్యాండ్ బ్యాగ్లు, యూనిఫికేషన్ చర్చ్ నుంచి ఒక డైమండ్ నెక్లెస్ను స్వీకరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ గిఫ్ట్లు కాంబోడియాలో డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రయోజనాల కోసం ఒక షమన్ ద్వారా అందించబడినవని ప్రాసిక్యూటర్లు తెలిపారు. కిమ్ కియోన్ హీ ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆ నెక్లెస్ 20 ఏళ్ల క్రితం హాంకాంగ్లో కొన్న నకిలీదని తెలిపారు. కానీ ప్రాసిక్యూటర్లు ఇది అసలైనదని, సియోహీ కన్స్ట్రక్షన్ నుంచి వచ్చినదని వాదిస్తున్నారు. కిమ్ కియోన్ హీ ఆమె భర్త యూన్ 2022 శాసనసభ ఉప ఎన్నికలలో ఒక నిర్దిష్ట అభ్యర్థిని నామినేట్ చేయడానికి కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీపై అనుచిత ఒత్తిడి చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ చర్య రాజకీయ బ్రోకర్ మ్యూంగ్ తే క్యూన్ అభ్యర్థన మేరకు జరిగిందని తెలిపారు. మ్యూంగ్ యూన్ అధ్యక్ష ఎన్నికల ప్రైమరీలలో మ్యానిపులేటెడ్ ఒపీనియన్ సర్వేలను నిర్వహించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఫేక్ సర్వేలు యూన్ను నామినేషన్ గెలవడంలో సహాయపడ్డాయని, ఇవి 270 మిలియన్ వోన్ల విలువైన చట్టవిరుద్ధ రాజకీయ నిధులుగా పరిగణిస్తున్నారు. కిమ్ కియోన్ హీ 52 ఏళ్ల వయసులో 2012లో యూన్ సుక్ యోల్ను వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు లేరు. కానీ వారు 6 కుక్కలు, 5 పిల్లులను పెంచుకుంటున్నారు. ఆర్ట్ సెక్టార్ నేపథ్యం నుంచి వచ్చిన కిమ్ కియోన్ హీ ఆ తర్వాత ఒక ఎగ్జిబిషన్ కంపెనీని నిర్వహించారు. ఆమె భర్త
అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో దక్షిణ కొరియాలో డాగ్ మీట్ వినియోగాన్ని నిషేధించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇక ఆమె తల్లి కూడా గతంలో రియల్ ఎస్టేట్ మోసం కేసులో శిక్ష అనుభవించారు. 2022లో జరిగిన నాటో సమ్మిట్లో కిమ్ కియోన్ హీ తన ఫ్యాషన్ సెన్స్తో ఫ్యాషనిస్టుగా ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. కానీ అదే సమయంలో ఆమె లగ్జరీ గిఫ్ట్లు స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి. యూన్ సుక్ యోల్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత 2025 జూన్లో లిబరల్ అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కిమ్ కియోన్ హీపై వచ్చిన ఆరోపణలపై స్పెషల్ ప్రాసిక్యూటర్ మిన్ జూంగ్ కి నేతృత్వంలో ఒక బృందాన్ని నియమించారు. జూలై 2న 16 ఆరోపణలపై విచారణ ప్రారంభమై 41 రోజులలో కిమ్ కియోన్ హీ అరెస్టుకు దారితీసింది. ఆగస్టు 6న కిమ్ కియోన్ హీని 7 గంటల పాటు ప్రశ్నించారు. తాను ఒక అసాధారణ వ్యక్తినని, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించాలని కోరిన కిమ్ కియోన్ హీ తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. అయితే కొద్దిమంది సాక్షులతో పాటు సియోహీ కన్స్ట్రక్షన్ చైర్మన్ లీ బాంగ్ క్వాన్ రాతపూర్వక వాంగ్మూలం కారణంగా ఆమె అరెస్టు తప్పలేదు. ప్రస్తుతం కిమ్ కియోన్ హీని నంబు డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. ఆమె భర్త మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సియోల్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. ఆమె ఒక సాధారణ టేబుల్ సింక్ టాయిలెట్తో ఉన్న 10 చదరపు మీటర్ల సెల్లో కాకి రంగు దుస్తులు ధరించి ఉన్నారు. ప్రస్తుతం ఆమె 20 రోజుల పాటు డిటెన్షన్లో ఉండడంతో ఆమెకు ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ రక్షణ కూడా లేదు. మరో 20 రోజుల తర్వాత ఆమెపై అధికారిక ఆరోపణలు నమోదయ్యే అవకాశం ఉంది. యూన్ సుక్ యోల్, కిమ్ కియోన్ హీ ఇద్దరి అరెస్టు దక్షిణ కొరియా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. భార్యాభర్తలు ఇద్దరి అరెస్టు కూడా దక్షిణ కొరియాలో అవినీతి వ్యతిరేక పోరాటంలో ఒక మైలురాయిగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కిమ్ కియోన్ హీపై విచారణ చట్టబద్ధంగా, న్యాయంగా జరగాలని విపక్ష నేతలు కోరుతున్నారు. మరోవైపు ఈ కేసు దక్షిణ కొరియాలో అవినీతి వ్యతిరేక చర్యలను బలోపేతం చేసినప్పటికీ రాజకీయ అస్థిరతను కూడా పెంచింది. రాబోయే నెలల్లో ఈ విచారణ ఎలా సాగుతుంది, ఇది దక్షిణ కొరియా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.